మీరు యష్ ఫ్యాన్ అయ్యుండి లేదా పొరపాటున ఈ సినిమా చూసింటే ఆగస్ట్ 26 మీరు సినిమాకెళ్ళలేదు. ఆ రోజు మీరు ఏ టాక్సికో చూడలేదు. మర్చిపోండి. హలో! వెల్కమ్ టు మై ఒపీనియన్ అండ్ టాక్సిక్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ రియల్లీ టాక్సిక్. డైరెక్టర్ గారు ముందే హింట్ ఇచ్చారు. నా సినిమా చాలా టాక్సిక్‌గా ఉంటుందని. మన ఆడియన్స్‌ని చాలా గౌరవం ఆవిడకి. ఇలాంటి సినిమా ఇంకొకసారి ఏ ఇండస్ట్రీలోను రాకూడదు. ఎందుకు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఎందుకున్నాయో కూడా అర్థం కాదు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో విధంగా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇలాంటి సినిమా మరీ రావద్దు, రాకూడదు. జస్ట్ అదొక హఠాత్ పరిణామం. ఎందుకొస్తున్నారో, ఎందుకు ఫైట్ జరుగుతుంది ఎవ్వడికి తెలీదు. వాడు మాత్రం వాడి ధ్యాసలో వాడుంటాడు. ఒక డైలాగ్ ఉంటుంది చూసారా? "రేయ్ ఆపండ్రా బాబు" అని. అతడు సినిమాలో అలా అయిపోయింది. "రేయ్ ఆపండ్రా ఎళ్ళిపోతాం." ఈ ఒక్క ముక్క అసలు సినిమా అస్సలు చాలా 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 బాలేదు. ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే చాలా దరిద్రంగా సినిమాని తీశారు. ఇంకా డైలాగుల విషయానికొస్తే ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం. ఏదో వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసుకున్నట్టు ఉంటాయి. అస్సలు బాలేదు. కానీ ఇలాంటి సినిమాని కూడా చూసే ధైర్యం చేశారు చూసారా? వాళ్ళందరికీ మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు ఏంటి? ఎందుకు సినిమా జరుగుతుందో కూడా అస్సలు తెలీదు. ఇంక స్టోరీ అంటారా? స్టోరీ ఏం లేదు. జస్ట్ ఓ 2 ఎలివేషన్‌లు, ఓ 2 ఫైట్‌లు, ఒక సాంగు, మరి ఫట్, మరి కట్, మరి ఫట్. ఆ ఎమోషన్ అంటారా? ఎక్కడే గాని ఎమోషన్ కనెక్ట్ కాం. మనం అసలు ఔట్ ఆఫ్ ద సినిమానే ఉంటాం. మొత్తం ఆ సినిమా 3 అవర్స్ 50 మినిట్స్ ఉంది. నరకం స్పెల్లింగ్ రాపిచ్చారని డైలాగ్ ఉంటుంది చూసారా? సేమ్ నరకం స్పెల్లింగ్ కాదు. నరకం స్పెల్లింగ్ చూపిస్తారు మనకి 3 గంటల 15 నిమిషాలు. ఆ టికెట్ డబ్బులతో ఏదైనా బిర్యానీ తిని, లేకపోతే ఏదన్నా పనికొచ్చే పని చేసి హ్యాపీగా స్లీప్ వేయడం చాలా మంచిది. దీనికి నైట్ షోకెళ్ళినోళ్ళ పరిస్థితి అయితే వాడు చచ్చాడు గొర్రె మాత్రం. సినిమా అయితే చాలా బాలేదు. ఇం ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీరు అయినా కూడా పర్లేదు. ఒకసారి నేను చూడాలి అన్నారనుకోండి. వెళ్లి చూసండి. ఈమె మాత్రం అదే క్రిస్టోఫర్ నోలన్ దాస్ సారీ. గీతూ మోహన్ దాస్ గారు లాస్ట్‌లో ట్విస్ట్ ఇస్తారు. ఆడియన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఆవిడకి. ఇంతవరకు చూసింది కూడా సినిమా కాదు అని. ఒకవేళ మీరు యష్ ఫ్యాన్ అయ్యుండి లేదా పొరపాటున ఈ సినిమా చూసింటే ఆగస్ట్ 26 మీరు సినిమాకెళ్ళలేదు. ఆ రోజు మీరు ఏ టాక్సికో చూడలేదు. మర్చిపోండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.